అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 2వ సెమిస్టర్లో మొదటిగా వచ్చే 8వ పాఠ్యాంశమైన మేలి మలుపు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. దీన్ని రచించిన మొదటిగా ప్రశ్న, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్న. ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్, అదే అందుకే ప్రత్యేకంగా మీకోసము అప్లోడ్ చేస్తున్నాను. జీవన గమనంలో వేటిని అధిగమించాలి? మన జీవిత గమనం అంటే ప్రయాణంలో ఏ దానిని అధిగమించాలంటే కష్టాలు, బాధలు ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి, అవన్నీ ఓడ్చుకొని తట్టుకోవాలని అర్థం. తర్వాత నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు 8 వాక్యాల్లో జవాబులు రాయండి. అనాథ యువకుడు రాజుగా ఎదిగిన కథను రాయండి. ఇక్కడ చెట్టు కింద నిద్రపోయాడు అయిపోతేనే కంటిన్యూషన్. తెల్లవారుతుండగా నిద్ర లేచి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? ఏమన్నా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, మానవుని జీవితం అనేక మలుపులతో ముడిపడి ఉంటుంది. దీనిని సమర్థిస్తూ రాయండి. కదా, మనిషి జీవితంలో ఎన్నో మలుపులు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, సమస్యలు సృష్టించవచ్చు అయిపోతేనే ఇది కంటిన్యూషన్ అన్న. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్న, మీ కుటుంబంలో బంధువులలో వైఫల్యాలను అధిగమించి విజయాలు పొందిన వారిని గురించి మీ తల్లిదండ్రులు అడిగి తెలుసుకొని వారిని ప్రశంసిస్తూ రాయండి. కదా, మీ కుటుంబంలో లేకుండా మీ బంధువులు ఎవరైనా ఫస్ట్ ఓటమి పాలు కానీ ఫెయిల్ కానీ విజయంలో విఫలమైపోయి తర్వాత వాళ్ళు మళ్ళీ విజయం పొందినారా, ఏ విధంగా విజయం పొందినారో తెలుసుకొని వాళ్ళ గురించి రాయండి. వాళ్ళని పొగుడుతూ ప్రశంసిస్తూ. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ డిగ్రీ చదివి టీచర్ అయిపోతేనే టీచర్ ట్రైనింగ్ అయిందంట, ఇది కంటిన్యూషన్. తర్వాత నెక్స్ట్, భాషాంశాలు పదజాలం. క్రింది పదాలకు నానార్థాలను జతపరచండి. చాలా ఫాస్ట్ అంటున్నారు నాన్న. ఇప్పుడు మీకు ఏమవసరమో అదే నేను అప్లోడ్ చేస్తున్నాను, కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఉన్న బోర్ అనిపిస్తూ ఉంటుంది, వీడియో కూడా లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను తొందరగానే అప్లోడ్ చేస్తున్నాను. చైతన్యం అంటే కదలిక, తెలివి. మదనం అంటే తపన, ఉమ్మెత్త. సుఖం అంటే సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు అంటే యజ్ఞం, పని. తర్వాత నెక్స్ట్, క్రింది పదాలకు పద సమూహం నుండి పర్యాయ పదాలను వెతికి రాయండి. ఇక్కడ ఉన్న దానిని చూసి మనం వెతికి రాయాల. నేస్తాలు అంటే మిత్రులు, స్నేహితులు. పన్నగం అంటే సర్పము, భుజంగం. నక్షత్రాలు అంటే చుక్కలు, తారలు. రాజు అంటే భూపాలుడు, నృపాలుడు. ఏనుగు అంటే గజము, కుంజరం. తర్వాత నెక్స్ట్, క్రింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి, ప్రకృతి వికృతులు. అమ్మ ప్రకృతి, అంబ వికృతి. ఓకేనా? తర్వాత నెక్స్ట్, రాజు ప్రకృతి, రేడు వికృతి. నెక్స్ట్, చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి. ఓకేనా? చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి. ఓకేనా? ఇక్కడ పట్టణం ప్రకృతి, పత్తనం వికృతి. ఇక్కడ ఓకేనా అంటున్నాను, కానీ సరేనమ్మా అని చెప్పాలి నేను. తర్వాత నెక్స్ట్, ఈ విధంగా ప్రకృతి కింద ప్రకృతి, వికృతి కింద వికృతి రాసుకోవాలా. ఇక్కడ చూడండి, అమ్మ అనేది ప్రకృతి, అంబ అనేది వికృతి, కొంచెం చూసుకొని రాసుకున్నాను. తర్వాత నెక్స్ట్, వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలలోని సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేరు పట్టికలో రాయండి. సంధి పదం విడదీయడం, సంధి పేరు. పరిగెత్తు అంటే పరుగు ప్లస్ ఎత్తు, ఉత్పసంధి. మహాత్ములు అంటే మహా ప్లస్ ఆత్ములు, సవర్ణ దీర్ఘ సంధి.
మహోత్సవాలంటే మహా ప్లస్ ఉత్సవాలు గుణసంధి. ప్రయాణం అంతా ప్రయాణము ప్లస్ అంతా ఉత్వసంధి. మాట్లాడాలని మాట్లాడాలి ప్లస్ అని ఇత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదురా. ధన్యవాదాలు.